అండ్ యూపీ యోధాస్ వర్సెస్ యూ ముంబా మధ్యన పోటీ ఉంటుంది. మ్యాచ్ నంబర్ 45. అండ్ టాస్ అయితే జరుగుతుంది. 10 kabaddi, 9 kabaddi, 8 kabaddi, 7 kabaddi, 6 kabaddi, 5 kabaddi, 4 kabaddi, 3 kabaddi, 2 kabaddi, 1 kabaddi. ఆట అన్లిమిటెడ్. ఆట అన్లిమిటెడ్, యాక్షన్ కూడా అన్లిమిటెడ్. ఇక్కడ మామూలుగా ఉండదు. ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11 సూపర్ స్టార్ట్ ఇక్కడ నోయిడా నుంచి. అండ్ నోయిడా లీగ్ అయితే స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి. అండ్ సాలిడ్ మ్యాచెస్ అయితే యూపీ యోధాస్ వర్సెస్ యూ ముంబా మధ్యన మొదటి మ్యాచ్ ఉంటుంది. అండ్ భరతుడ్డా చాలా చాలా హైట్ ఉన్న రైడర్ అండ్ ఫుల్ స్కిల్ ఉన్న రైడర్ అని చెప్పుకోవాలి. శ్రీని అద్భుతమైన తను బోత్ సైడ్ ఆడే కెపాసిటీ ఉన్న ప్లేయర్. తను అద్భుతమైన ఫామ్ లో కూడా ఉన్నాడు. యూపీ యోధాస్ నుంచి యాస్ ఇక్కడ మొదటి ట్యాకిల్ నుంచి ఎస్కేప్ అయ్యాడు. అది కూడా సునీల్ నుంచి. యూపీ యోధాస్ కి మొదటి పాయింట్. ఒక అనవసరమైన తొందరపాటు ట్యాకిల్ అది కెప్టెన్ సునీల్ కుమార్ నుంచి. అడ్వాన్స్ ట్యాకిల్ కోసం ప్రయత్నం టాల్ గగన్ గౌడ పైన. 1 పాయింట్ యూపీ యోధాస్. ఈజీ ఎస్కేప్ అయితే చేశాడు. ఒక పాయింట్ అయితే లభించింది. అండ్ ఇక్కడ అజిత్ చౌహాన్ అండ్ డెబ్యూ సీజన్ అయినా కూడా చాలా చాలా చక్కటి ఆట తీరును చూపిస్తున్నాడు. తన స్కిల్ వేరియేషన్స్ చాలా చాలా చూపిస్తున్నాడు బోనస్ ద్వారా. అండ్ ఇక్కడ రన్నింగ్ హ్యాండ్ చేసే ప్రయత్నం అండ్ మెచ్చుకోవచ్చు. ఎందుకంటే మొదటి సీజన్లోనే తన ఇక్కడ ట్యాకిల్ ఇనిషియేట్ చేసింది యూపీ యోధాస్. మొదటి ట్యాకిల్ పాయింట్ శ్రీరామ్ ఫైనాన్స్ సెలబ్రేట్ చేసుకుంటుంది. సేమ్ ప్లేస్ లో సెకండ్ టైం అటెంప్ట్ కోసం ప్రయత్నం చేయడం జరిగింది. బట్ ఇక్కడ సుమిత్ ప్రజెన్స్ ఆఫ్ మైండ్ మెచ్చుకోవాలి. అద్భుతమైన సోలో బ్లాక్ ద్వారా అవుట్ చేయడం జరిగింది అజిత్ చౌహాన్ ని. డిసప్పాయింటెడ్ కెప్టెన్ సునీల్ కుమార్. పాయింట్ కోసం ప్రయత్నం చేయాల్సిందే. అనవసరంగా ట్యాకిల్ ఇనిషియేటివ్. అక్కడ మల్టీ పాయింట్స్ వచ్చే అవకాశం ఉంది యూపీ యోధాస్ కి. తొందరపడ్డాడు డిఫెండర్. ఈజీగా ఎస్కేపింగ్ అని చెప్పుకోవచ్చు. మల్టీ రైడ్ పాయింట్ ఈ మ్యాచ్ లో మొదటి మల్టీ రైడ్ పాయింట్ ఇది యూపీ యోధాస్ కి. 2 points యూపీ యోధాస్. నంబర్ 244 అవుట్. జఫర్ దనీస్ అనవసరమైన డబల్ యాంకిల్ హోల్డ్ కోసం ప్రయత్నం. డువా డైరేలో యూ ముంబా కింగ్ ఇంతవరకు కూడా ఒక పాయింట్ కూడా రాలేదు ఇప్పటి వరకు. ఆయన పాయింట్ కోసం ప్రయత్నం చేస్తుంది. జంప్ సాలిడ్ కానీ మాత్రం అక్కడ ట్యాకిల్ సుమిత్ నుంచి ఇనిషియేట్ జరిగింది కాబట్టి సూపర్ గా ట్యాకిల్ చేశారు. మరొక పాయింట్ యూపీ యోధాస్ కి. రాఫ్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ కానీ ఇక్కడ మాత్రం ఈజీగా ఎస్కేప్ అయ్యాడు భరత్. అనవసరంగా తొందరపడ్డాడు పర్వేష్ బెన్స్వాల్. ఈజీ పాయింట్. మొదటి 5 నిమిషాల్లోనే ఆల్అౌట్ అవుతుందా యూ ముంబా. ఇప్పటి వరకు ఒక పాయింట్ కూడా సాధించలేదు యూ ముంబా. పాయింట్ కావాల్సింది యూ ముంబాకి. బట్ ఒక బోనస్ కోసం ప్రయత్నం అయితే జరుగుతూ ఉంది తన నుంచి. కంఫర్టబుల్ గా బోనస్ అయితే ఇచ్చేశారు కానీ ఇక్కడ ట్యాకిల్ ఇనిషియేటివ్ చేసింది రైట్ కవర్ నుంచి. సాలిడ్ గా మొదటి ఆల్అౌట్ పాయింట్ సాధించింది యూపీ యోధాస్. యూ ముంబా పైన బోనస్ పాయింట్ లభించింది యూ ముంబాకి. బోనస్ తో ఖాతా ఓపెన్ చేశారు కానీ పాయింట్ ఒక పాయింట్ మాత్రమే వస్తుంది కానీ ఆల్అౌట్ అవుతుంది యూ ముంబా. అండ్ 1 ట్యాకిల్ పాయింట్ 2 ఆల్అౌట్ పాయింట్స్. టోటల్ 3 పాయింట్స్ లభిస్తాయి యూపీ యోధాస్ కి. క్లియర్ గా హోమ్ లెగ్ అడ్వాంటేజ్ అయితే కనబడుతోంది యూపీ యోధాస్ కి. ఒక మంచి స్టార్ట్ ఇనీషియల్ 10 మినిట్స్ లో. ఇక్కడ గగన్ గౌడ టాల్ ప్లేయర్. బాక్ లైన్ బయట ఫుట్ వర్క్ ఉంది. ఎలాంటి రిస్క్ చేయకూడదు డిఫెన్స్ తన పైన. ఎందుకంటే టాల్ రైడర్ తను. ఒక క్లియర్ యాంకిల్ హోల్డ్. అద్భుతమైన యాంకిల్ హోల్డ్. అంతే క్విక్ సపోర్ట్. 1 point యూ ముంబా. హ్యాండ్ టచ్లు ఉంటాయి, రీచింగ్ ఉంటుంది, స్పీడ్ ఉంటుంది, అన్ని స్కిల్ కూడా ఎగ్జిక్యూటివ్ చేస్తున్నాడు. ఇక్కడ మరొకసారి టర్న్ అవుతూ పాయింట్ అయితే సాధించాడు హ్యాండ్ టచ్ ద్వారా అజిత్ చౌహాన్. నంబర్ 12 అవుట్. మంచి పాయింట్ సాధించడం జరిగింది అజిత్ చౌహాన్.
అబ్సల్యూట్లీ శ్రీని సూపర్ గా హ్యాండ్ టచ్ చేశాడు. ఇక్కడ మరొక పాయింట్, అది కూడా మంజిత్ పైన హ్యాండ్ టచ్ ద్వారా సూపర్ ఎఫర్ట్ అయితే చూపించాడు రైడర్ భరత్ నుంచి. మరొక పాయింట్ అయితే లభిస్తుంది యూపీ యోధాస్ కి. ఇక్కడ మాత్రం యాక్షన్ జరగాల్సిందే, కంపల్సరీ పాయింట్ కోసం ప్రయత్నం చేయాల్సిందే. 4 డిఫెన్స్ జాఫర్ దానేష్ అండ్ 2 ఎంటీ రైడ్స్ తర్వాత వచ్చే థర్డ్ రైడర్ డోడే రైడ్ ఉంటుంది. డీప్ గా వెళ్ళాడు, టెంప్ట్ చేశాడు, ఈజీ ఎస్కేప్, మల్టీ రైడ్ పాయింట్ యూ ముంబాకి. సాలిడ్ గా రైడ్ చేశాడు అక్కడ. You Mumba, number 44. ఒక అద్భుతమైన ఫుట్ వర్క్ ద్వారా క్లియర్ డామినెన్స్ కనబరచడం జరిగింది. తన స్పీడ్ ముందు ఏమాత్రం పనికి రాలేదు యూపీ యోధా డిఫెన్స్. రఫ్ సూపర్ టైకిల్ సిచ్యువేషన్, లాస్ట్ 5 minutes లో 6 పాయింట్స్ స్కోర్ చేసింది యూ ముంబై. ఇక్కడ మాత్రం 2 పాయింట్స్ మాత్రమే, కానీ ఈజీ ఎస్కేప్ అయ్యాడు అక్కడ. 1 point. సాలిడ్ ఎఫర్ట్ అయితే చూపించాడు యూ ముంబా. ఆల్ అవుట్ పాయింట్స్ సాధించడానికి కేవలం ఒకే ఒక ప్లేయర్ ఉన్నాడు అక్కడ. ఇక్కడ ఆల్ అవుట్ పాయింట్స్ సాధిస్తుందా యూ ముంబా? డీప్ గా ఇన్వైట్ చేస్తున్నారు, బోనస్ అయితే ఇచ్చేసారు. ట్యాకిల్ ఇనిషియేటివ్ చేసింది యూ ముంబా, ట్యాకిల్ చేసింది, సక్సెస్ఫుల్ అయింది. ఆల్ అవుట్ పాయింట్ కూడా సాధించింది యూపీ యోధాస్ పైన యూ ముంబా. ఒక సాలిడ్ డిఫెన్సివ్ మూవ్ అది యూ ముంబా నుండి. ఏ మాత్రం తొందరపడలేదు, చివరి క్షణం వరకు వెయిట్ చేసిన విధానం చూడొచ్చు. ఇక్కడ క్లియర్ లోగా బెండ్ చైన్ ట్యాకిల్ అద్భుతం, అంతే క్విక్ సపోర్ట్ అజిత్ చౌహాన్ నుండి. అండ్ 1 పాయింట్ లీడ్ మెయింటైన్ చేస్తుంది యూ ముంబా. టైటాన్స్ తడాకా ఏ విధంగా ఉంది చూసాం కదా నిన్న. మ్యాచ్ మామూలుగా లేదు, సాలిడ్ గా ఆడారు, మంచి విక్టరీ సాధించింది. కంటిన్యూ 4 విక్టరీస్ అయితే సాధించారు, కానీ ఇక్కడ ట్యాకిల్ చేసింది యూపీ యోధాస్. ఎస్, ఇక్కడ కనుక సూపర్ ట్యాకిల్ జరిగితే మళ్ళీ కంబ్యాక్ కావచ్చు యూ ముంబా. బట్ సునీల్ కుమార్ అండర్ ఎస్టిమేట్ అని అసలు వీలేదు. డబల్ యాంకిల్ కోసం ప్రయత్నం, అద్భుతమైన సూపర్ ట్యాకిల్ అది. సునీల్ కుమార్ లాంటి స్ట్రాంగ్ రైడ్ డిఫెండర్ నుంచి ఎస్కేప్ కావాలంటే Runner out. చాలా గట్స్ ఉండాలి మలేష్. అందువల్లనే సింపుల్ గా బోనస్ చేసి తిరిగి రావడం జరిగింది. రియలీ హ్యాట్స్ ఆఫ్ టు రోహిత్ రాఘవ. అందుకే దీన్ని అంటారు రాఫ్ సూపర్ ట్యాకిల్. ఇప్పటికే 3 పాయింట్స్ ఉన్నాయి తన దగ్గర. అండ్ మరొకసారి ఎస్కేప్ అవుతాడంటే లేదు. అక్కడ సుమిత్ నుంచి లెఫ్ట్ కార్నర్ సాలిడ్ గా యాంకిల్ హోల్ చేశాడు, UP Yoddhas. దాంతో ఈ ట్యాకిల్ సక్సెస్ అయ్యింది యూపీ యోధాస్ కి. బట్ టాల్ గగన్ గౌడాని సునీల్ కుమార్ స్టాప్ చేశాడా? స్టాప్ జరిగింది. మరి ఒక అద్భుతమైన సూపర్ ట్యాకిల్, ఏ మాత్రం అవకాశం ఇవ్వలేదు. అంతే క్విక్ సపోర్ట్ లోకేష్ నుంచి. అందుకే సునీల్ కుమార్ వన్ ఆఫ్ ది మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ కెప్టెన్ తను. You Mumba. అందుకే దీన్ని అంటారు అచ్చం రాఫ్ సూపర్ ట్యాకిల్, అచ్చం మొసలి పట్టు లాంటి ట్యాకిల్. ఇది సెకండ్ రాఫ్ సూపర్ ట్యాకిల్ జరిగింది. యూ ముంబా మంచి కంబ్యాక్ అయితే అవుతున్నారు, సాలిడ్ ఎఫర్ట్ అయితే చూపిస్తున్నారు రైడర్స్ డిఫెండర్స్. మరొకసారి పాయింట్ అయితే సాధించాడు అజిత్ చౌహాన్ యూ ముంబా నుంచి. Number 8. కానీ ఇక్కడ మాత్రం డోడే రైడ్. మరొకసారి రాఫ్ సూపర్ ట్యాకిల్ సిచ్యువేషన్ ఆన్ లో ఉంది. ఈసారి పాయింట్ సాధిస్తాడా అంటే ఆ పాయింట్ సాధించాడు కూడా. అక్కడ సాలిడ్ ఎఫర్ట్ చూపించాడు యూపీ యోధాస్ రైడర్ నుంచి. Wait. ఇక్కడ మల్టీ రైడ్ పాయింట్ వస్తే కనుక ఆల్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. అనుకోట్ రెఫరీస్ ఏం చెప్తున్నారు అనేది. లాస్ట్ ప్లేయర్ అది కూడా సునీల్ మాత్రం ఎస్కేప్ అవుతాడా అంటే లేదు. అక్కడ ట్యాకిల్ చేసింది సుమిత్ నుంచి సాలిడ్ యాంకిల్ హోల్డ్. ఈ ట్యాకిల్ సక్సెస్ అయింది. మరొకటి అండ్ మరొక ఆల్ అవుట్ పాయింట్ సాధిస్తుంది యూపీ యోధాస్. 1 ట్యాకిల్ పాయింట్, 2 ఆల్ అవుట్ పాయింట్స్, టోటల్ 3 పాయింట్స్ లభిస్తాయి యూపీ యోధాస్ కి. ఫుట్ వర్క్ అద్భుతం, స్పీడ్ అద్భుతంగా ఉంది. ఒకే చోట ఆడడం జరుగుతూ ఉంది. యంగ్ ప్లేయర్, ఒక క్లియర్ హ్యాండ్ టచ్ అది. 1 point. UP Yoddhas. మేబీ సునీల్ కుమార్ ని టార్గెట్ చేయడం జరిగింది. ఇది కాస్ట్లీ బ్లో అయ్యే అవకాశం ఉంది యూ ముంబాకి. శుభం నుంచి మరొక పాయింట్, 5th రైడ్ పాయింట్ అయితే సాధించాడని చెప్పుకోవచ్చు. అది కూడా సునీల్ కుమార్ ని బయటికి పంపించాడు. బోనస్ కి అయితే అవకాశం ఉంది అజిత్ చౌహాన్. అండ్ ఇప్పటికైతే 5 పాయింట్స్, కానీ ఇక్కడ ఎస్కేప్ అయ్యాడు, పాయింట్ సాధించాడు యూ ముంబై రైడర్ అజిత్ చౌహాన్. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో డెసిషన్ మార్చుకోవాలి ఎంపైర్స్ కూడా, కొంచెం వినాలి ప్లేయర్ చెప్పేది కూడా. ఎందుకంటే ప్రతి పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎస్, చివరిగా పోరాటం నెగ్గింది యూ ముంబాది. Form नहीं होते तब तक हम कूद लेंगे. Please. అగైన్ 2 points. ఎంపైర్ మాత్రం వినట్లేదు. నేను సీతయ్య ఎవరి మాట విన అంటున్నాడు మల్లేష్.
అండ్ అది అలా ఉంటే ఈ మ్యాచ్ మాత్రం చూడొచ్చు ఏ విధంగా సాలిడ్ గా ఉందనేది. ఇక్కడ మాత్రం బట్ట డుబ్కి, ఇది మామూలు డుబ్కి కాదు, సాలిడ్ గా ఇది కదా మనం అనుకుంది. ఇలాంటి రైడ్ గేమ్ చేంజింగ్ మూమెంట్ జరుగుతుంది అనేది సాలిడ్ రైడ్ చేశాడు రోహిత్ రాఘవ్ నుంచి. మల్లేష్ రైడ్కి వెళ్ళే ముందు నువ్వు తీసుకొస్తావా అంటే ఎస్ నేను తీసుకొస్తానని చెప్పడం జరిగింది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్కు మెచ్చుకోవాలి. సూపర్ టాక్ సిచ్యువేషన్ ఆన్లో ఉంది. ట్యాకిల్ నుంచి ఎస్కేప్ అవుతాడా? ఎస్కేప్ జరిగింది, అద్భుతమైన ఎస్కేప్. Number 44 out. 1 point. ఇక్కడ కనుక మల్టిపుల్ పాయింట్స్ ఇస్తే ఖచ్చితంగా యుముంబా మ్యాచ్ కోల్పోయే అవకాశం ఉంటుంది. యూపీ యోధాస్ నుంచి ఈ ట్యాకిల్ జరిగితే గనక లీడ్ లోకి వెళ్తుంది. మహేందర్ సింగ్ ని ట్యాకిల్ చేసింది యూ ముంబా, దీంతో ఆల్ అవుట్ పాయింట్స్ కూడా సాధించింది. యూపీ యోధాస్ పైన 1 ట్యాకిల్ పాయింట్, 2 ఆల్ అవుట్ పాయింట్స్, టోటల్ 3 పాయింట్స్ యూ ముంబాకి అయితే బోనస్ పాయింట్ మాత్రం లభిస్తుంది. యూపీ యోధాస్ కి 1 పాయింట్ లీడ్ కు వెళ్ళింది యూ ముంబా. ఒక అద్భుతమైన కంబ్యాక్ అని చెప్పొచ్చు యూ ముంబా నుండి. ఖచ్చితంగా మల్లేష్ బోక్లైన్ ఖచ్చితంగా క్రాస్ చేయనీయకూడదు. 30 సెకండ్స్ రైడ్ ఖచ్చితంగా యూజ్ చేయాలి రోహిత్ రాఘవ తను. అక్కడ బాక్ లైన్ వేసి ఉంటే బాగుండేది యూపీ యోధాస్, ఎందుకంటే లీడ్ ఉంది యూ ముంబా దగ్గర, 1 పాయింట్ లీడ్ ఉంది. అండ్ నెక్స్ట్ ఒక రైడ్ అయితే రాబోతుంది యూపీ యోధాస్ కి, దాంట్లో పాయింట్ కోసం ప్రయత్నం చేస్తారు. లాస్ట్ 3-4 సెకండ్స్ వరకు ఉంటే బాగుండు. 6 సెకండ్స్ ఉండగానే వెనుదిరిగాడు అక్కడ రోహిత్ రాఘవ్. ఇది లాస్ట్ రైడ్ ఈ మ్యాచ్ కి మాత్రం. ఇక్కడ మల్టిపుల్ పాయింట్స్ అస్సలు ఇవ్వకూడదు మల్లేష్. మేబీ బోనస్ కోసం ప్రయత్నం చేస్తున్నట్టు కనబడతా ఉంది. చూడాలి ఏం జరుగుతుందని. ఒక అద్భుతమైన ట్యాకిల్, సూపర్ డూపర్ కాంబినేషన్ ట్యాకిల్ పర్వేజ్ సునీల్ జోడీ ద్వారా చేతులారా మ్యాచ్ కోల్పోయారు యూపీ యోధా. కంబ్యాక్ చేసిన విధానం అద్భుతం. యూపీ యోధా మాత్రం తన మ్యాచ్ను గెలిచే మ్యాచ్ను ఓడిపోవడం జరిగింది. టోటల్ క్రెడిట్ గోస్ టు సునీల్ కుమార్, ఎంటైర్ హిస్ టీమ్. అద్భుతమైన కాంబినేషన్ ట్యాకిల్, లోగా బెండ్ అయినప్పటికీ కూడా సపోర్ట్కు మెచ్చుకోవచ్చు సునీల్ కుమార్. అందువల్లనే ఇండియాలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ సునీల్ కుమార్. యూ బ్యూటీ, కంగ్రాచులేషన్స్ టు యూ ముంబా. అబ్సల్యూట్లీ శ్రీని సాలిడ్ ఎఫర్ట్ అయితే కనబరిచారు అక్కడ.